ఇద్దరూ ఒకే చోట పనిచేస్తున్నారు. తోటి సిబ్బంది కదా అని మాట్లాడింది ఆ అమ్మాయి. అంతే, దాన్ని మరోలా అర్థం చేసుకున్నాడు. ప్రేమించాలంటూ వెంటపడ్డాడు. ఇక్కడితో ఆగితే కథ ముగిసిపోయేది. కానీ ఇంటి వరకు వెళ్ళి ప్రేమిస్తావా చస్తావా అంటూ కత్తి తీశాడు. ప్రేమికురాలితో పాటు ఆమె తల్లి సోదరుడిపై కత్తితో అటాక్ చేశాడు. రక్తపు మడుగులో ఉన్న వారిని చూసి ప్రియురాలి తండ్రి అదే కత్తితో ప్రేమోన్మాది మెడ నరికేశాడు. దీంతో ఉన్మాది అక్కడికక్కడే మృతి చెందగా ప్రేమోన్మాది చేతిలో గాయపడిన అమ్మాయి పరిస్థితి విషమంగా మారింది. లేస్తే అప్పుడు కత్తి తీసుకుని వచ్చాడు. వాడు రావడమే కత్తి తీసుకుని వచ్చాడు. వచ్చి ఇవాళ నేనైనా చచ్చిపోతాను, మిమ్మల్ని చంపేస్తాననేసి అన్నాడు. నేను ఈ వెనకాల 1 year నుంచి తిరుగుతున్నాను, నువ్వు నన్ను అసలు కుక్కలా పట్టించుకోవట్లేదు అనేసి అంటే వాడు తిడుతూ తిరుగుతున్నా అన్నాడు. పిన్నికి కోపం వచ్చి రివర్స్ అయింది. ఈలోపు మావయ్య అన్నాడు, మావయ్య వచ్చాడనమాట. కత్తి లాగపోతుంటే మావయ్యని మెడ దగ్గర వేళ్ళు నరికేశాడు. తర్వాత పిన్ని కూడా వచ్చింది. పిన్నిని కూడా మెడ మీద చేతులు నరికాడు. అమ్మమ్మ దండం పెట్టి నీకే ఇచ్చి పెళ్లి చేస్తాను వదిలేయని కూడా వినలేదు వాడు. అమ్మమ్మనేమో తల మీద నరికేశాడు. ఈ లోపల తాతయ్య వచ్చారు. తాతయ్య వస్తే తాతయ్య కత్తి లాక్కుని వాడిని చంపేశాడు.